చేస్తున్నాం. అందరూ మీ పక్కన వందనం చెప్పండి. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు లేరంటారు? ఉన్నట్లయితే గట్టిగా అరుణించండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. ప్రభు మీకు దీవించును గాక. చూద్దాం కీర్తన గ్రంథం 34:12. దయచేసి బయట వారు జాగ్రత్త వినాలి వాక్యం. ఈ రోజు నా ప్రతి ఒక్కరితో ప్రభు ఈ రోజు మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథం 34:12. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక తల పైకెత్తాడు. ప్రభు మనందరితో ప్రభు మాట్లాడు కాక. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు. చాలా మంది జీవితంలో ఆశలు ఉంటాయి, చాలా మంది జీవితంలో కోరికలు ఉంటాయి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆశలు ఉంటాయి. కానీ ప్రభువు చెబుతున్నాడు, నీ జీవితంలో ఒక మేలు జరగాలంటే నీకు ఉండాల్సిన కోరిక వ్యర్థమైన కోరిక కాదు, దేవుడికి ఇష్టమైన కోరిక కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇష్టమైన కోరిక కోరుకుంటే ఆ కోరికతో పాటు నీ జీవితం వెలిగించబడింది, ఆ కోరికతో పాటు నీ కుటుంబం పెరుగుతుంది, ఆ కోరికతో పాటు నీ కుటుంబ వ్యవస్థనే ప్రభు మారుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? బ్రతుకుగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? అనేక దినములు మేలు నొందొచ్చు. బ్రతుకుగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. మేము అందరూ స్టూడి ప్రశ్న, మీలో ఎంతమందికి మేలు కావాలి? చేతులు పైకెత్తండి. అందరు చేతులు పైకెత్తారు. మీలో ఎంతకాలం అయ్యా మేము ఎక్కువ కాలం బతకాలి అయ్యారు అన్నో చేతులు పైకెత్తండి. ఇప్పుడు కూడా చేతులు పైకెత్తారు. అవునా కదా? మనిషికి ఆశ, మనిషి కోరుకోవడం తప్పులేదు, కానీ కోరుకున్న కోరికను బట్టి మనిషి ప్రవర్తించడం నేర్చుకోవాలంట. పరిసలో ఏమంటే మేలు జరగాలి కాదంట్లా. ప్రతి మనిషి కోరుకునేది ఇదే, అయ్యా నాకు మేలు జరగాలి, నా పిల్లల పట్ల, నా వ్యాపారం పట్ల, నా ఉద్యోగం పట్ల, నా పిల్లల చదువు పట్ల, నా పిల్లల పెళ్లిళ్ళ పట్ల, అందరి పట్ల మేలు జరగాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కోరుకో కాదట్లా. కానీ ఆ కోరిక ఫలింపబడాలి, స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఆ కోరిక అక్షరాలు నీ జీవితం నెరవేరాలంటే నువ్వు కొన్నిటిని అమలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు భక్తుడు ఓర్నర్లా మాట్లా, మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా అంటే మీరు అందరూ చెవులు పైకెత్తి మేమున్నాం. సో మీ అందరి పట్ల ప్రభు ఆ మేలు చేయను కాక. అయితే వినాలి, మనిషి జీవితంలో, మానవ జీవితంలో, భక్తి జీవితంలో మనిషి ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాడు? ఇది చాలా మందికి ఒక ప్రశ్న. పొద్దునే ఒక బ్రదర్తో మాట్లాడితే ఆ బ్రదర్ అంటున్నాడు, అయ్యగారు 17 సంవత్సరాల నుంచి నాకు ఒక కోరిక ఉంది. ఏం కోరిక అన్నా? చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలయ్యా, నేను కోరుకున్న చావు రావాలి నాకు. కారణం పరిస్థితులు, కారణం ఆలోచనలు, కారణం పద్ధతులు, కారణం కుటుంబంలో ఉన్న ఆ సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తాళలేకపోతున్నా, వాటిని భరించలేకపోతున్నా, వాటిని తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. కానీ నా కోరికలు ఒకటేనయ్యా, 10వ తారీఖు వచ్చి అందరితో పాటు కోరుకుంటానంట. ఏ కోరిక తెలుసా? నేను చావాలి. అందరూ కోరుకోమంటారు కదా, సేవ నిలబడి మీకేది కాదు కోరుకోమని. నేను ప్రతిరోజు కోరుకుంటున్నాయి కాదు, నాకు కోరిక నెరవేయట్లేదు, నాకు భూమి మీద ఉంటే ఇష్టం లేదు అంటున్నాడు. నేనన్నాను, నీ కోరిక ఇష్టం లేదు కాబట్టి ప్రభు ఇవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అదే ఆ మాట అడగండి కాదు, నేను చనిపోవాల్సిందే, నా వల్ల కావడం లేదు, ఇక నేను బ్రతకలేను. వినండి జాగ్రత్తగా, మానవుడు దారి తప్పిపోవడానికి కారణాలు ఉన్నాయి, మానవుడు మేలు పొందుకోవడానికి కారణాలు ఉన్నాయి, మనిషి జీవితం పైకి రావడానికి కారణాలు ఉన్నాయి, క్రైస్తవుడు ఎదగబోవడానికి కారణాలు ఉన్నాయి, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగబోవడానికి కారణాలు ఉన్నాయి. నీ కుటుంబం ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ చూసినా అప్పుడే, ఎక్కడ చూసినా జబ్బులే, ఎక్కడ చూసినా రోగాలే, ఎక్కడ చూసినా సమస్యలు ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతో ప్రభు ఈరోజు మనతో మాట్లాడు కాక. చాలా మంది అనుకుంటారు, అయ్యా నాకెందుకు మేలు జరగట్లేదు, నాకెందుకు కార్యాలు చేయట్లేదు, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు, అసలు నాలో ఫాల్ట్ ఉందా, దేవుడిలో ఫాల్ట్ ఉందా, నాలో ఫాల్ట్ ఉందా, సేవకులో ఫాల్ట్ ఉందంటే ఎవరిలో ఫాల్ట్ లేదు, ఆ ఫాల్ట్ మనలోనే ఉంది.
చూద్దాం. చూడండి, దేవుడు మనకి మేలు చేయబడడానికి మొదటి కారణం మీకు చూపిస్తా. ఇర్మియా గ్రంథం అందరూ చూద్దాం. పరిశుద్ధ బైబిల్ నుంచి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. అందరూ చూడాలి. దేవుడు మనిషి జీవితంలో, మన జీవితంలో మేలు చేయకపోవడానికి కారణం మనము ఏం చేస్తున్నాం చాలా చక్కగా నొక్కి ఒక్కడ చెప్తున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. తల పైకెత్తండి. అర్థం రీతిలో ప్రభు మనతో మాట్లాడండి గాక. చాలా మందికి అర్థం కాని ప్రశ్న, చాలా మందికి మనసులో మెలిగే ప్రశ్న, చాలా మంది మనసులో ఆలోచించే ప్రశ్న, చాలా మంది ఏందయ్యా నా జీవితం ఇంకా ముడిపట్టలేదు, ఇంకా పెళ్లి జరగట్లేదు, ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఇంకా వ్యాపారం చేయలేకపోతున్నాను, ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా వాకిలి లేదు, ఒక గేదె లేదు, ఒక దూడ లేదు, ఒక బర్రె లేదు, అసలు నాకు ఏమీ లేదు. ఎందుకు కారణం అంటే ప్రభు చెబుతున్నాడు, మీ దోషములు వాటి క్రమం తప్పించను కనుక మీరు మేలు పొందకపోవడానికి గల కారణం, మీకు మేలు కలగకపోవడానికి కారణం మీ పాపాలే. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చదివినప్పుడు చాలా భయం అనిపించింది. నిజమే, ఈరోజు నీ వ్యక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు ఎందుకు మేలు పొందుకోవట్లేదంటే ఎవరో వచ్చి నీకు చేయట్లేదు, నీ పాపానికి నీకు అడ్డుపడ్డగా ఉన్నాయి అంటే. ప్రైజ్ ది లార్డ్. యువర్ సిన్ నువ్వు గ్రహించాలి. నా పాపాలు నాకు అడ్డుపడిగా మారిపోతున్నాయి, నా దోషాలు క్రమం తప్పించినాయి, నాకు రావాల్సిన ఉద్యోగం, నాకు రావాల్సిన కూలి పని, నాకు రావాల్సిన చేతి పని, నాకు రావాల్సిన డబ్బులు, నాకు రావాల్సిన సమాధానం ఎందుకు బారి తప్పిపోతున్నాయి అంటే కారణం తెలుసా? మనలో ఉన్న పాపాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెబుతుంది, కొండ బద్దలు చెప్పిన సత్యమైన తెలుసా? ఈరోజు ప్రతి మనిషి ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నాడంటే, ప్రతి మనిషి ఎందుకు దేవుడి చేత ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాడంటే కారణం తెలుసా? ఎవరో కాదండి, నీ పాపాలే కారణం. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాలు మార్చుకోవాలంటే, ఆ పాప నుంచి విడిచిపెట్టబడాలి, పాపాన్ని వదిలేయాలంటే బైబిల్లో సమయ స్త్రీ ఉందండి, భయంకర పాపి, భయంకర వ్యభిచారి అయినప్పటికీ ఆమె వదిలిపెట్టిందంట కొండని. ప్రైజ్ ది లార్డ్. ఏం వదిలిపెట్టింది? కొండ తన చేతిలో ఉన్నంత కాలం, కొండ తన చేతిలో ఉన్నంత కాలం నిజమైన సంతోషం తెలియదు, నిజమైన ఆనందం తెలియదు, నిజమైన సమాధానం ఏదో తెలియదు, నిజమైన శాంతి ఏదో తెలియదు, నిజమైన ప్రేమ ఏదో కూడా తెలియదు. కానీ కొండ ఎప్పుడైతే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళిందో చెబుతుంది, అక్క, అన్నా, అన్నా, నాన్న, తమ్ముడు వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఉన్నాడు, ఆయనే యేసయ్య మెస్సయ్య. ప్రైజ్ ది లార్డ్. నేను విడిచిపెట్టా నా కుండని, నా పాపాన్ని విడిచిపెట్టా, నా పాపములో దోషాలు విడిచిపెట్టేస్తా. నేను ఇంతవరకు ఏ జీవితం మీద బ్రతికానో ఆ జీవితం అనుగుణ వదిలేస్తూ వచ్చాను. నా మాట వినండి, మీరు మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందండి, మీరు యేసయ్య దగ్గర రండి, దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు బహుశా ఎంతవరకు ఆవేశం వచ్చుండొచ్చు, ఎంతవరకు ఆక్రోశం వచ్చుండొచ్చు, ఎంతవరకు అసహనం వచ్చుండొచ్చు, ఇంకెప్పుడు మేలు జరిగేది, ఇంకెప్పుడు మేలు జరిగేది, ఇంకెప్పుడయ్యా జరిగేదని నీకు ఇంతవరకు ఆవేశం వచ్చుండొచ్చు. నీ ఆవేశం రావడం తప్పులేదు, అయితే ఆ ఆవేశంతో పాటు ఇంకో మాట గ్రహించాలి, నీ పాపాలే కారణం అంట. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లల మీదకి 7 తరాలు వస్తాయి అంటండి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తరాలు చెప్పండి? 7 చూపిన ఒకసారి చూపించండి. మీ ఒంట్లో వచ్చే కావాలి, అద్భుతంగా వచ్చింది. 1 2 3 4 5 6 7 తరాలు. 7 రోజులు కాదండి బాబోయ్, 7 నెలలు కాదండి బాబోయ్, 7 సంవత్సరాలు కాదండి బాబోయ్, 7 తరాలు అంటండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లల మంచివారే, తల్లిదండ్రులు పాపాలు. పిల్లల మంచివారే, సంతానం మంచిదే, వంశం మంచిదే, మనవాళ్ళు మంచివారే, కానీ తల్లిదండ్రులు చేసిన పాపాలే అవి అడ్డుబండగా మారిపోయి క్రమం తప్పించబడి అంట. ప్రైజ్ ది లార్డ్. క్రమం, ఒక వే ఆఫ్ లైఫ్, ఒక వే ఆఫ్ థింకింగ్ ఏది లేక, సరైన ఆలోచన లేక, ఒక సజెషన్ లేక, ఒక గైడెన్స్ లేక, ఒక మోటివేషన్ లేక, ఒక ఇన్స్పిరేషన్ లేక చాలా మంది ఈరోజు దారి తప్పిపోతున్నారు. వినండి జాగ్రత్తగా, ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంది,
ఈ రోజు నీ భర్తను మార్చుకొని నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నీ పిల్లలు మార్చుకొని నీ చేతుల్లోనే ఉంది. ఒక బలమైన ఆయుధం నీకు ఇచ్చాడు. ఏదో తెలుసా? నువ్వు చేసిన పాపను ఒప్పుకొని ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితం యేసు నామములో నీ జీవితంలోకి వచ్చిన శోధనలు అవన్నీ ఎగిరి పారిపోవును గాక. ఆలోచన గట్టిగా నువ్వు పశ్చాత్తాపడి పాపక్షమాపణతో పాపం తీసుకొని ప్రభు దగ్గర ఒప్పుకోలు తీసుకొని ఒక తీర్మానం తీసుకొని ఒక క్షమాపణ కలిగి దేవుడి దగ్గర ఒప్పుకో. నీ పాపాలు ఎప్పుడైతే తొలగిపోతాయో పాపాలతో పాటు నీకు ఆశీర్వాదం రావడం ప్రారంభించబడింది అంట. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు కాలంలో ఒక మనిషి వచ్చాడు, ఒక రోగి, మంచాన పడ్డ రోగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకులాగే నా వాక్యం చెబుతామంటే 100 మంది, వేల మంది వచ్చారు. ఇంట్లో దిగడానికి కూడా ఖాళీ లేదు, ఇంట్లో రావడానికి ఖాళీ లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇతనేమో మంచాన పడి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, పక్షవాయువు ఉన్నాడు. ఏం చేద్దామని ఆలోచించి కొంతమంది మనుషులకు ఒక ఆలోచించినంట. ఓకే, ఇది పెంకుటిల్లు కాబట్టి పైకి ఎక్కి పెంకులు తీసేసి ఆ